నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజ హితం. సో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. కేంద్రం నుంచి తెలంగాణ నుంచి కేసీఆర్ కూడా మరి నిన్ననే ఢిల్లీ, పంజాబ్ అలాంటి రాష్ట్రాలు తిరుగుతున్నారు. సో రాజకీయ వేడి మొదలైంది. మరి ఇప్పుడు చూసినట్టయితే మరి రాజ్యసభలో ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా ఏకగ్రీవంగా వదిరాజు గారు, మరి రవిచంద్ర గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మరి మనతోటి వారు ఉన్నారు. వారిని అడిగి రాజకీయ జీవిత చరిత్ర, సో మొట్టమొదటిసారి చట్టసభలో అడుగు పెడుతున్న సందర్భాలు కూడా వారి యొక్క కోరిక నెరవేరినట్టుగానే తెలుస్తుంది. వారి మనసులో గతం తెలుసుకుందాం. నమస్తే సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు? సో మీ వరకు తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్రం పైన ఏ మేరకు ప్రెజర్ చేసే అవకాశం ఉంటుంది? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు న్యాయబద్ధంగా తెలంగాణ నుంచి నిధులు తీసుకుపోవడమే కానీ మేము ఇస్తున్న నిధులు మా వాటా ప్రకారం మాకు తిరిగి ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా కూడా మేము నిలదీసి మా నిధులు మేము తెచ్చుకుంటాం, అడుగుతాం, నిలదీస్తాం. మా వాటా తెలంగాణకు రావాల్సిన అడుగుతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మిగతా మిత్రులందరూ నా తోటున్న నేను జూనియర్ని, నా సీనియర్లందరితో కూడా కలిసి పనిచేసి కష్టపడి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. వరంగల్ నుంచి ఎన్నికగా అయిన సందర్భంలో సో అప్పటికే వరంగల్లో కూడా ఇప్పటికీ రాజకీయ సమీకరణలు చాలా ఉన్నాయి. సో మీరు పోటీ చేశారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అయితే మరి ఈ విషయం పైన వరంగల్లో మీ మిత్రులందరినీ కలుపుకొని, అంటే ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో కూడా ఒక వర్గపోరు నడుస్తుందని అంటారు. దీన్ని మీరు ఎలా ఐక్యత చేస్తారు? వరంగల్, ఖమ్మము, హైదరాబాదు, నల్గొండ అంటూ లేదండి. తెలంగాణ నుంచి రాజ్యసభ ఇది. మొత్తం నేను ఆశించింది తెలంగాణ చట్టసభల్లో ఉండాలని గౌరవనీయులు కేసీఆర్ గారిని వారి ద్వారా ఆశించాను, అభ్యర్థించాను. కానీ వారి ఆలోచన చాలా గొప్పది. ఇక్కడ కాదు, దేశంలోనే 135 కోట్ల మంది ప్రతినిధిగా ఉంటే తెలంగాణకు రావాల్సినవన్నీ కూడా తెచ్చుకునే విధంగా దోహదపడుతుంది. ఇతను ఒక మంచి యాక్టివ్గా ఉన్నాడు కుర్రాడని చెప్పేసి సార్ నా మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమతోని నాకు ఇవ్వడం జరిగింది. వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా నిలుపుకునే విధంగా ప్రయత్నం చేస్తాను. సో ప్రతిపక్షాలు ఏ ఒక్క ఉద్యమకారునికి ఎందుకు ఉద్యమకారులు లేరా, ఆ పోస్టుకు సరిపోరా అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. సో దీని మీద మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఉద్యమకారులు ఉన్నారు, అనేక మంది, 1200 మంది అమరులైన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా నేను నిజంగా కూడా నా జోహర్లు, ప్లస్ వాళ్ళందరినీ కూడా మననం చేసుకుంటాం. ఎప్పటికీ నేను సడన్గా ఏదో అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి కష్టపడి ఏదో సడన్గా వచ్చిన పదవి కాదు నాకు. నేను గత 25 ఏళ్ల నుంచి సేవ చేస్తూనే ఉన్నాను. రాజకీయంలో ఉండుకుంటూ సేవ చేస్తున్నాను. తెలంగాణ రావడంలో ఎదురుగా ఉండి కొట్లాడేదో పార్టీ కండువాలు కప్పుకొని కొట్లాడలే, కానీ తెలంగాణ సాధన దిశలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా వెన్నంటి ఉండి నా ప్రోత్సాహం అందించి నేను బ్యాక్ సపోర్ట్ చేస్తూ వాళ్ళందరినీ ముందుంచి ఖచ్చితంగా నడిపించాను. మీరు ఇప్పుడు కూడా అనేక మంది ఉద్యమకారులను అడగండి, పోరాట యోధులను అడగండి, సార్ని అడగండి, హరీష్ని అడగండి, రామన్నని అడగండి, వీళ్ళందరినీ కూడా తెలుసుకోండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఉద్యమకారులు అన్నట్టు ఎన్జిఓల సంఘం నాయకులు కానీ, జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వీళ్ళు కానీ, తర్వాత గద్దర్ కానీ, గోరెట్టి వెంకన్న కానీ, విమలక్క కానీ, తెలంగాణ ఊళ్ళల్లో ధూమ్ధామ్ ప్రోగ్రాం చేసి ఎన్నో రకాల వంట వార్పు కార్యక్రమాలు రోడ్ల మీద చేసినటువంటి కానీ, పెన్ డౌన్ కార్యక్రమాలు కానీ, అనేక రకమైన ఉద్యమాలు. కేసీఆర్ గారు ఖమ్మం వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, ఖమ్మం హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, సేవలు చేయడంలో కానీ ఎక్కడ కూడా మేము వెనకడ వేయలేదు. ఫోర్ ఫ్రంట్లో లేము. అంతేగాని తెలంగాణ సాధనలో మేమే ఉన్నాం, మేము కూడా ఉండి పనిచేసాం, పని చేయలేదని లేదు. అవన్నీ సార్ కౌంట్ చేసి దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది చేయడం జరిగింది. ఉద్యమకారులను ఎక్కడ చిన్న చూపు చూడడం జరగదు కూడా. సార్ కూడా అన్నీ ఇంకా ఒక్కొక్కరు కోర్టు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఒకటి ఇంకా కొంచెం ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చినాక అధికార పార్టీని దీన్ని తెలంగాణను అభివృద్ధి చేసుకునే లక్ష్యంగా కొద్దిగా వెనక ముందు అవుతుంది. దీన్ని సమర్థులతో చేయాలనే ఉద్దేశంతో పోతున్నారు తప్ప వేరే చిన్న చూపు అనేది లక్ష్యమే లేదు. ఇంకా టైం ఉంది, చేసుకుంటాం, అందరం కలిసిమెలిసి ప్రయాణం చేస్తాం. దీంట్లో వేరే తేడాలు ఏం లేవు. సో మొన్నటి ఎన్నికల వరకు కూడా డి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహించారు రాజ్యసభ సభలో. సో మీ కమ్యూనిటీ వర్గాలు చెందిన సందర్భంలో మీకు ఆ పోస్ట్ ఇస్తే లాభం జరుగుతుందని గంగుల కమలాకర్ గారు చక్రం తిప్పారు అన్నట్టు కూడా తెలుసు. దీన్ని ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి చక్రాలు ఉండవు, ఎవరేం తిప్పేది ఉండదు. ఒకటే ఒక చక్రం, విష్ణు చక్రం, అది కేసీఆర్ గారి దగ్గర ఉంటుంది. ఆ చక్రం తిప్పుతారు, ఆ చక్రంతోనే అందరు తిరగాలి తప్ప ఇంకొకరి చక్రంలో కేసీఆర్ గారు ఎప్పుడు ఉండరు. సో భారతీయ జనతా పార్టీలో అంటే మీ కమ్యూనిటీ వాళ్ళు పెద్దగా ఉన్నారు కనుక, సో కమ్యూనిటీ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చేటందుకే చక్రాలు తిప్పుతున్నారు కూడా అంటున్నారు. ఈ మీకు ఇవ్వటం వల్ల ఏ మేరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది? మీ కమ్యూనిటీ ఎలా కేసీఆర్కి? గంగుల కమలాకర్ గారు బీసీ వెల్ఫేర్ మంత్రి గారు, ముందుగా మా బావగారు, మా వియంకులు, మా అమ్మాయిని వారి
అన్నయ్య గారి కుమారుడు, పెద్ద అన్నయ్య గారి కుమారుడికి ఇవ్వడం జరిగింది. మాకున్న అనుబంధం రీత్యా మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని చేయాలని ముందు, పార్టీ కంటే ముందు ఏం చేశామంటే, పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ తెలంగాణలో మున్నూరు కాపులు చాలా బలంగా ఉన్నటువంటి కమ్యూనిటీ చాలా వర్గాలుగా, గ్రూపులుగా విడిపోయి రోజు చిలువలు పలువలుగా ఇది ఒక గ్రూప్, అదో గ్రూప్, అదో గ్రూప్ అని ఒక 4-5 గ్రూపులుగా విడదీసుకొని నుండి, విభజనతో నుండి ఒక్క వర్గం కూడా ముందుకు పోవడానికి దోహదం చేయకపోతే కమలాకర్ గారు, నేను కలిసి మంత్రి గారికి, మా బావగారికి ఒకరోజు బాగా ఆలోచించాడు. మనం ఇట్లుంటే అభివృద్ధి కాము, మనం ప్రభుత్వంలో ఉన్నాం, నేనున్నాను బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, మన కులం అభివృద్ధి కావాలంటే ఈ గ్రూపులన్నీ బంద్ చేయండి, బంద్ చేసి ఒక తాటికి రండి. ఒక కులం అంటే ఒక సంఘంగానే ఉండాలి, ఆ సంఘం ఉంటేనే ఈ రాష్ట్రంలో ఏదైనా సాధారణ దిశ సాధించుకోవచ్చు, హక్కులు సాధించుకోవచ్చు, ఫండ్స్ తెచ్చుకోవచ్చు, భవనాలు తెచ్చుకోవచ్చు, ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు, రాజకీయ పదవులు తెచ్చుకోవచ్చు. ఇది ముందు మనం ఒక యూనిట్గా తెచ్చుకుంటే మిగతా విషయాలన్నీ సెట్ అవుతాయనే ఉద్దేశంతో ఇమీడియట్గా మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్లో మీటింగ్ పెడితే ఆనాడు ప్రతిపక్షాలన్నీ కేశవరావు గారు, నేతి విద్యాసాగర్ రావు గారితో సహా, విహెచ్ హనుమంతరావు గారు, లక్ష్మణ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, అన్ని పార్టీల వారు, ఎండల లక్ష్మీనారాయణ గారితో డి శ్రీనివాస్ గారు వచ్చారు, కేశవరావు గారు వచ్చారు, పెద్దవాళ్ళందరూ వచ్చి కూడా దిస్ ఇస్ రైట్ డిసిషన్, గో హెడ్ అని చెప్పడం జరిగింది. దానికి ఉన్నటువంటి అడ్డంకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక వైట్ పేపర్ మీద రాసిచ్చేసి మేము కమలాకర్ గారు, రవి గారు చెప్పిన దాన్ని ముందుకు తీసుకెళ్తాం, మేము డ్రాప్ అవుతాం, మా కోరికలు ఇట్లాంటివి ఏం లేవు, కులాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఆ రోజు నుంచి ఐక్య కార్యాచరణ సాధిస్తూ మొన్ననే రీసెంట్లీ కులంలో ఎలక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఏకగ్రీవం అది కూడా ఇనానిమస్ అయిపోయింది. ఇంకా ముందు ఎలాంటి ఇబ్బందులు జరగవు, దాన్ని మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఆ విజయం తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అయినాయని అదొక మాకు అదృష్టంగా, వరంగా భావిస్తాం. కేసీఆర్ గారు జాతీయ నాయకత్వం వైపు పరిగెడుతున్నారు. సో మీ పాత్ర ఎలా ఉంటుంది అందులో, మీరు ఎలా మద్దతు ఇస్తారు? పరిగెడుతున్నారు అని కాదు, పరిగెట్టేలాగా దేశం తయారైంది. పరిగెట్టించే విధంగా దేశం ఎదురు చూస్తుంది. దేశ ప్రజలందరూ, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఎదురు చూస్తున్నారు. మాకు కేసీఆర్ గారు ఢిల్లీలో ఉంటే బాగుంటుంది, చిన్న రాష్ట్రం తెలంగాణని ఒక 5-6 ఏళ్లలోనే గొప్పగా తీర్చిదిద్దారు, కరువు ప్రాంతాలన్నీ పోయినాయి, కరువు లేవు, పంటలు అత్యధికంగా పంటలు దిగుబడి వస్తున్నాయి, అమోఘంగా కరెంటు ఉంది, ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చాలా స్పీడ్గా అభివృద్ధి అవుతుంది, ఇట్లాంటి అభివృద్ధి మాకు కూడా ఉంటే బాగుంటుంది, ఇతను తెలంగాణ కాకుండా దేశమంతా ఉంటే బాగుంటుందని దేశ ప్రజలు సార్ను కోరుకుంటున్నారు. ఆ దిశగానే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా సార్ పరిగెత్తున్నారు, అది ఖచ్చితంగా సాధిస్తారు. అందులో నేను కూడా ఒక భాగస్వామి, నిజంగా సంతోషంగా మరియు గర్వంగా కూడా ఉంది. సో చివరగా, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇక్కడ వదిలిపెట్టి పంజాబ్ రాష్ట్రంలో 3 లక్షలు ఇస్తానికి వెళ్ళారు, ఇక్కడ వాళ్ళు కానరాట్లేదా, ఆ సొమ్మంతా తెలంగాణ ప్రభుత్వం సొమ్ము కదా అన్నట్టు కూడా కామెంట్లు చేస్తారు. పేపర్లో కూడా ఈ మ్యాటర్ రావడం కూడా జరిగింది. దీని మీద వదిరాజు రవిచంద్ర ఏం మాట్లాడతారు? రైతుల ఆత్మహత్యలు అనేది సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా అధికారులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, కలెక్టర్లు ఉన్నారు. ఈ అధికారం అంతా కూడా లెక్కలు తీసుకొని ఎక్కడెక్కడ నిజంగా కూడా ఆత్మహత్యలు జరిగిన వాళ్ళందరి పట్ల నిజంగా నేను సానుభూతి ప్రకటిస్తున్నాను. సారు కూడా మంచి హృదయంతో ఉన్నారు. మీరు ఒక్కటి గమనించాలా, ఎక్కడో దేశం మొత్తంలో, దేశంలో ఎక్కడో చనిపోయిన రైతులు అక్కడ నల్ల చట్టాలు తయారు చేస్తే సంవత్సరం పాటు కొట్లాడి పంజాబ్ నుంచి రైతులు ఒక 1 ఇయర్ కొట్లాడితే మోడీ గారి ప్రభుత్వం దిగివచ్చి చట్టాలు వెనక్కి తీసుకున్న చరిత్రలో ఫస్ట్ టైం. వెనక్కి తీసుకున్న వాళ్ళను అభినందించడానికి, అక్కడెక్కడో చనిపోయిన రైతుల్ని గుర్తించి వారికి సాయం చేయడానికి ముందు వెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ సొంత ఇంట్లో, సొంత రాష్ట్రంలో చనిపోయిన వారికి అన్యాయం చేస్తారని అనుకోవడం ప్రతిపక్షాల అభాండాలు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము స్ట్రేట్ అవే ముందుకు వెళ్తాం, దాని గురించి ఎలాంటి సందేహాలు లేవు. సో దీని వెనకాల రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయని అనుకోవచ్చా? నేనంతా ఇంకా ఆలోచించలేదు సార్. నేను పోయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో ప్రజలకు ఏం చెప్తారు? మీరు మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం మీరు ఎలా ముందుకు వెళ్తారు? ముఖ్యంగా అవినీతి విషయంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? అవినీతి ఎక్కడుందండి? తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇప్పుడున్న బడ్జెట్ ఎంత? తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం సాధించుకున్నాం, దాని ద్వారా నీళ్లు మొత్తం ఎట్లా ఉంది రాష్ట్రంలో, పచ్చగా ఉన్న రాష్ట్రం అంతా, ఎక్కడ చూసినా నీళ్లు, ఎండలు కొడుతుంటే కూడా చెరువులు అనేకంగా మత్తడి పోస్తున్నాయి. అవన్నీ మూర్ఖపు ఆలోచనలు, అవన్నీ వేరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవినీతే లేదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అభివృద్ధి జరుగుతుంది. మీరు ఇంకోటి గమనించండి, కాళేశ్వరానికి ఏమన్నా జాతీయ హోదా ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా? ఇంకా ఇవన్నీ నేను ముందు మాట్లాడతాను సార్. చిన్నవాడిని, కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ అయినవాడిని, ఇంకా నేను ట్రైనింగ్ అవుతున్నాను. అయినా కూడా నా తెలంగాణలో జరిగే అభివృద్ధి మొత్తం, దేశం మొత్తం నలుగుళ్ళ అభివృద్ధిని
తెలియజేయడానికి రాజ్యసభలో ప్రదర్శించడానికి నాకున్న శక్తి మొత్తం ప్రదర్శిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్. 1 సెకండ్ 2 ఇయర్స్ మంచిగా పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా V3 న్యూస్. సో ఇదని మరి వదిరాజు రవిచంద్ర గారు చెప్పినటువంటి విషయాలు. కేసీఆర్ పాలనలో మరి అవినీతి అనేది మీకు తెలుసు అని తెలియజేశారు. ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి పదవి యొక్క వరంగల్కే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉపయోగిస్తారు. జాతీయ రాజకీయాలలో ఆయన వెంటే ఉంటానని మనకు తెలియజేశారు. చూస్తాండి V3 న్యూస్. మీ సురేష్ దండు.